నా అంచనా ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నమాట. 30 నుంచి 35 వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 12 సంవత్సరాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఈ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక అప్పీల్ టాస్క్ ఉండింది. సుమారు 22% కాంగ్రెస్ పార్టీ డౌన్ ఉండే. దీన్ని ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ కార్యకర్తలకు మోటివేట్ చేస్తూ ఏదైతే -22% ఉండనో దీన్ని 20% తక్కువ చేసి మళ్ళీ ఇంకొక 8% పాజిటివ్గా చేయించడం జరిగింది. అంటే ఒక ట్రెండ్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ వైపు చేసి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ మెజారిటీ రావాలని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులను, చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్స్, ఎమ్మెల్యేసు, అడ్వైజర్సు వీళ్ళందరినీ కూడా ఈ రంగంలో దించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి అందరు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇదే చెప్పాను. ఈ ప్రాంతంలో అభివృద్ధి, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముస్లిమ్స్ సపోర్టు, ఎంఐఎం సపోర్టు, ఇంకా లైక్ మైండెడ్ న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో అందరు కూడా చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను క్యాంపెయినింగ్లో చెప్పాను, కేటీఆర్ది ఈ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గల్లంతు అయిపోతుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కేసీఆర్ అవినీతి, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి వారి అహంకారం ఏదైతే ఉందో ప్రజలు ఎక్కడ పోరు, నేను చెప్తే ఓటేస్తారని అనుకున్నాడు. కానీ ప్రజలు అహంకారంని తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను సత్తాలో తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో ప్రజాపాలన, గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.